తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మార్కెటింగ్ జీఎంగా ఉన్న సుబ్రహ్మణ్యం సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణకు ముందు సుబ్రహ్మణ్యానికి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తిరుమలలో కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మార్కెటింగ్ జీఎంగా ఉన్న సుబ్రహ్మణ్యం సిట్ విచారణకు హాజరయ్యారు. పూర్తి వివరాలు దినేష్ అందిస్తారు. దినేష్. విజయ చంద్రిక, మొత్తం మీద టీటీడీకి సంబంధించి కల్తీ నెయ్యి దీంట్లో కీలక పరిణామం అని చెప్పొచ్చు. అప్పట్లో ఈ యొక్క నెయ్యి కొనుగోలు జరుగుతున్న క్రమంలో టెండర్లు దగ్గర నుంచి నెయ్యి సరఫరా కావచ్చు, దానికి సంబంధించిన క్వాలిటీ చెక్ కావచ్చు, ప్రతి దగ్గర కూడా కీలకంగా పనిచేయాల్సిన వ్యక్తి జీఎం, అప్పట్లో పనిచేసినటువంటి జనరల్ మేనేజర్ మార్కెటింగ్, టీటీడీ మార్కెటింగ్ సంబంధించిన వ్యక్తి సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ స్థాయిలో, అంటే టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ ఇంజనీర్ గా ఉన్న వాళ్లే ఇక్కడ వచ్చి మార్కెటింగ్ జీఎం గా పనిచేస్తూ ఉంటారు. అట్లా నెప్యుటేషన్ పైన, అంటే టీటీడీలోనే ఉంటారు, కాకపోతే వాళ్ళు మార్కెటింగ్ లో పనిచేసి మళ్ళీ యథావిధిగా టీటీడీ ఇంజనీరింగ్ శాఖకి వెళ్లిపోతుంటారు. ప్రస్తుతం మురళీకృష్ణ ఈ కేసు పైన జీఎం గా ఉంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పట్లో ఈ సంఘటనలన్నీ జరిగేటప్పుడు జీఎం గా ఉన్నటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్యాన్ని ఈ రోజు రుయా హాస్పిటల్లో వైద్యులు పరీక్ష చేసి సిట్ విచారణకు హాజరుపరిచారు. మొత్తంగా ఇప్పుడు కూడా విచారణలోనే ఉన్నారు. ఇది ఒక కీలక పరిణామం చెప్పారు. ఎందుకంటే టీటీడీకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు యొక్క అప్పట్లో ఉన్నటువంటి టీటీడీ బోర్డు మెంబర్ల నుంచి, అలాగే ఆ యొక్క మార్కెటింగ్ సంబంధించినటువంటి కింది స్థాయి అధికారులు కావచ్చు, అలాగే ఆ డైరీ, వైష్ణవి డైరీ కావచ్చు, ఓలేబాబా డైరీ కావచ్చు, ఏఆర్ డైరీ, ఇట్లా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, ఇట్లా వీళ్ళందరినీ కూడా సిట్టు విచారణ చేసింది. ఈ క్రమంలో జీఎం స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి విచారణకు హాజరు కావడం అంటే చాలా క్రూషియల్ అనుకోవచ్చు. కీలక అంశాలు, ఎలాంటి డెసిషన్స్, దాంట్లో వెనక ఎవరున్నారు, జీఎం అనే కీలకంగా ఆయనే సంతకాలు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో ఆయన నుంచి కీలకమైన సమాచారం రాబట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. విజయ చంద్రిక. ఓకే దినేష్.